అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మజ సముద్రాల. మేము హైదరాబాద్లోని తట్టియన్నారంలో ఉంటాము. ఇక్కడ ఉన్న శివాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది పురాతనమైనది, చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ శివయ్యను భువనేశ్వర దేవుని భక్తుల పాలిటి కొంగు బంగారంగా చెప్తారు. ఇక్కడ శివుణ్ణి చంద్రమౌళీశ్వరుని కూడా కొలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఒకసారి చూడండి. ఇందులో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ గారు తానే ప్రత్యేకంగా గోసేవ చేసుకుంటారు. ఆలయ స్థాపనకు కానీ అభివృద్ధికి కానీ వీరే ముఖ్య కారకులు. అయితే మనం ఎక్కడెక్కడో తిరిగి అష్టాదశ పీఠాలను చూడలేం కదండి. ఈ ఆలయంలో అష్టాదశ పీఠాలను అమ్మవార్లను ప్రతిష్ఠింపజేశారు. పదండి, అమ్మవార్లందరినీ దర్శనం చేసుకుందాము. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुखासु. మేము ఆషాఢపాడ్యమి మొదలు వారాహి అమ్మవారి నవరాత్రులు చేస్తాము. లలితా పారాయణలు, కుంకుమార్చనలు, భక్తి పాటలు, భక్తజన సందడితో అత్యంత సంబరంగా చేసుకున్నాము. 9వ రోజు అమ్మవారి శాకంబరిగా దర్శనమిచ్చారు. 10వ రోజు గోపూజ, వారాహి హోమము, కాలభైరవ హోమము జరుపుకున్నాము. ఇక్కడ పూజారి గారు గోమాత యొక్క విశిష్టతను వివరించారు. ఇంకా ఏమన్నారంటే, మనసు పెట్టి భక్తితో పూజలు చేస్తే మేడి చెట్టు అయినా మన కోరికలు తీరుస్తున్నదని చెప్పారు. ఏ దేవాలయంలోనే పూజారి గారి ప్రభావం ఉంటుంది. ఈ ఆలయంలో పూజారి గారు పారాయణలు చేయండి, నవరాత్రులు చేయండి అని భక్తులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా మా లలితాపారాయణం గ్రూప్లో పెద్దవారు రమాదేవి గారు, ఆమె ఆధ్వర్యాన్ని మేము అందరం ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళి పారాయణాలు చేస్తుంటాము. అందరికీ భక్తితత్వము, ఆధ్యాత్మికత అలవాడాలని కాలనీలో అందరికీ ఫోన్లు చేసి దేవాలయానికి రమ్మని చెప్తుంటారు. ఇంకా ధనలక్ష్మి, పద్మిని గారు, అనురాధ, వసంత, శ్రీలత గారు కాలనీ వాళ్ళంతా దేవాలయానికి వెళ్తుంటాము. తట్టియన్నారంలో శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయము, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. ఎవరి వీలుని బట్టి ఎవరికి దగ్గరగా ఉన్న దేవాలయానికి వారు వారానికి ఒక్కరోజైనా ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని పారాయణాలు చేసి మన ఆలయాలను, మన హిందుత్వాన్ని కాపాడుకుందామండి, నిలుపుకుందామండి. ఓం నమ శివాయ.